కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో ఓఎన్జీసీ సైట్లో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. తాళరేవు మండలం కోరంగి గ్రామంలో మత్స్యకారులకు మంజూరైన ఓఎన్జీసీ నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమాచారం తెలిసిన వెంటనే అంగర గ్రామానికి చేరుకొని ఓఎన్జీసీ సైట్ ను సందర్శించారు. ఓఎన్జీసీ సైట్ ఇన్ఛార్జ్ సుబ్బారావు మాట్లాడుతూ గ్యాస్ పైప్ లైన్లను తొలగించే క్రమంలో గ్యాస్ లీకేజీ జరిగిందని, ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది వెంటనే నివారణ చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే సమక్షంలో మీడియాకి తెలియజేశారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదని సైట్ ఇన్ఛార్జ్ భరోసా ఇచ్చారు. గ్యాస్ వెళ్ళడానికి అది యూబెంట్ దగ్గర కొద్దిగా లీక్ అయ్యి అది గ్యాస్ ఎక్కువ వచ్చింది సార్. డే టైం అయితే అలర్ట్ ఉన్నారు సార్, అదే నైట్ టైం అయితే సార్ ఇలా ఏంటి సార్ ఉంటుందండి. మాకు ఒకవేళ లీక్ అయినా నైట్ అయినా డే అయినా అది ఏ విధంగా కంట్రోల్ చేయలేదు. మాకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఉండబట్టే అది ఎలర్ట్గా కంట్రోల్ చేయగలం సార్. గ్యాస్ లీక్ అయినప్పుడు అలర్ట్ అనేది అలారం అనేది మోగాలంటే ఏదో ఒకటి ఉంటుంది సార్. అది దీనికి ఉండదండి అలారం. మామూలుగా రెగ్యులర్ డ్రిల్లింగ్ చేసినప్పుడే దానికి కంపల్సరీ పెడతాం. అంటే గతంలో కూడా నగరంలో అక్కడ అవుతున్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రమాదం లేదు. ప్రమాదం లేదు, అంతా జీరో. అసెట్ వాళ్ళు వచ్చారు, పేదలు వచ్చారు, మేము వచ్చి మేమే కంట్రోల్ చేసాం. ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి జీరో చేశారు, రిపేర్ చేస్తున్నారు, అయిపోతుంది. ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ అంగర గ్యాస్ లీకేజీ సమాచారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి, అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ మాధురి దృష్టికి తీసుకెళ్లానని తెలియజేశారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు సమాచారం అందిందని, నిపుణుల పర్యవేక్షణలో ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటారని ఆయన వివరించారు. రోజున అంగర ఓఎన్జీసీ సైట్ నుంచి పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతుందని చెప్పి కోరంగి, తాళరేవు మండలం కోరంగిలో మత్స్యకారులకి ఈ యొక్క ఓఎన్జీసీ వచ్చినటువంటి ఆ అమౌంట్ని పంపిణీ కార్యక్రమంలో మేము ఉండగా అక్కడ ఫోన్ రావడం, వెంటనే జిల్లా కలెక్టర్ గారికి, పక్కన ఉన్నటువంటి హరీష్ మాధురి గారికి, మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధురి గారికి చెప్పడం, దాంతో పై అధికారులతో మాట్లాడని చెప్పారు. ఈ లోపల ఒక అరగంట గంట లోపల దాన్ని కంట్రోల్ చేస్తామని చెప్పడం మళ్ళీ వాళ్ళ దగ్గర మాకు మెసేజ్ రావడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సైట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారిని, ఈ సైట్ ఇన్ఛార్జ్ గారిని అడిగితే వారు ఏం చెప్తున్నారంటే, ఆ యొక్క దాన్ని ఏదో బాగు చేసి దాన్ని శుభ్రం చేసేటప్పుడు ఆ పైపుల నుంచి జాయింట్ల దగ్గర నుంచి కొద్దిగా లీక్ అయితే వెంటనే దాన్ని బంద్ చేసామండి. కానీ ఆ పైపుల్లో ఉన్న గ్యాస్ బయటకు రావడంతో కొంత బయటకు వచ్చింది గ్యాస్ అని చెప్పి చెప్పారు. ఇవి మరి ఇక ఏమైనా మరి రిస్క్ ఉంటుందా అని చెప్పి అడిగితే ఎటువంటి రిస్క్ ఉండదు, ఇక్కడ ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ట్రైన్డ్ పర్సన్స్ అందుబాటులో ఉంటారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మరి ఇక్కడ స్థానికులు మాత్రం ఏం కోరుతున్నారంటే, మాకు చాలా భయంగా ఉంది, దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారో మాకు ఏంటి భరోసా ఏంటని చెప్పి మరి వారు నన్ను కూడా అడుగుతూ ఉన్నారు. దీనిపై ఖచ్చితంగా మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా, మన పార్లమెంట్ సభ్యుల గారి ద్వారా దీన్ని మరి ఓఎన్జీసీలో ఉన్న పెద్దల ద్వారా వాళ్ళకి తెలియపరిచి దీనికి ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు, ఇంకేమైనా చెయ్యాలా అనే విషయాన్ని మరి మన టెక్నికల్గా మరి నాకు కూడా అవగాహన లేదు కాబట్టి ఖచ్చితంగా ఏమేమి చేయించాల్సి ఉంటే అన్నీ చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.